చిత్తూరు జిల్లా తవణపల్లి మండలం ఉప్పువంక గ్రామస్తులకు ఎఫ్ఎస్ఓ మోహన్ మురళి పలు సూచనలు చేశారు. పశువుల మేత కోసం అడవిలోకి వెళ్లేవారు సాయంత్రంలోపే అడవిలో నుంచి వచ్చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం ఉప్పువంక గ్రామానికి ఉత్తర దిక్కులో ఉన్న అడవిలో పులి కోసం బోను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇందుకు గ్రామస్తులు సహకరించాలని వారు కోరారు. కొంచెం 2 రోజులుగా పెట్టినాము. 3 రోజులు అయింది ఈ రోజుకి. ఫస్ట్ రోజు వచ్చింది, దాని తర్వాత 2 రోజులుగా రావడం లేదు. అక్కడ కూడా కెమెరాలు పెట్టినాము, కెమెరాలు కూడా ఏమి క్యాప్చర్ కాలేదు. ఆ రెండింటిలో కూడా మొత్తం కవర్ అయ్యేలాగా ఆ ఏరియా మొత్తము పెట్టినాము. నిన్న ఉంటుంది, మొన్న 2 రోజులుగా ఆడే ఉంటుంది, ఎక్కడ ఏం క్యాప్చర్ కాలేదు. ఇంకా మీ ఊర్లో ఎవరు మార్నింగ్ ఏదో సౌండ్ వచ్చిందని చెప్పినారు కదా, అందుకు బోన్ కూడా ఇక్కడే పెడతాము. మళ్ళీ ఆ ఏరియాలో 2 రోజులు అబ్జర్వేషన్ పెట్టి ఏదన్నా అడుగులు ఏమన్నా తెలిస్తే ఆ ఏరియాలో పోయి ఆ బోన్ కూడా పెట్టి దాన్ని పట్టేదానికి ఉంటుంది. సార్ కూడా అదే చెప్పినారు. మా రేంజ్ సార్ ఏమన్నారంటే, మీరు అక్కడే పెట్టండి, మూవ్మెంట్ ఎక్కడ ఉండదో తెలుసుకొని ఆ లొకేషన్ ఆ బోన్ పెట్టి దాన్ని పట్టేదానికి వీలు ఉంటాయి. ఇక్కడ సౌండ్ వచ్చిందని అక్కడే ఈరోజు కూడా పెడతాము. ఏమైనా క్యాప్చర్ అయితే చూస్తాము, లేదంటే రేపు ఒకవేళ ఏదన్నా మూవ్మెంట్ ఉండేది తెలిస్తే ఆ లొకేషన్ ఎత్తుకుపోయి ఆ బోన్ కావాలంటే పెడతాము. ఇక్కడే చూస్తూ ఉంటాం. ఈ ఊర్లోనే ఇక్కడే కాదు, ఆ పక్క ఆ విలేజ్ లో కానీ మళ్ళీ వెన్నంపల్లి సైడ్ కానీ ఏమైనా వస్తే అక్కడ పోయి పెట్టేది. ఎక్కడో ఒక చోట బోన్ అరేంజ్ చేస్తాం పెట్టేదానికి. సార్ వాళ్ళు కూడా వస్తారు, రేంజ్ సార్ వస్తారు. వచ్చిన తర్వాత పలానా లొకేషన్ లో పెట్టమని చెప్పి